Hey hi guys, welcome to Movie Chitram, a new brand of movie reviews and movie discussions. ఇప్పుడే మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ కంగువా అయితే చూడటం జరిగింది. అయితే బిఫోర్ మూవీ రిలీజ్ యాంటిసిపేటెడ్ భయ్యా, మూవీ రిలీజ్ అయ్యాక అయితే అంత యాంటిసిపేటెడ్ అవసరం లేదు. ఎందుకంటే ఫిలిం ఈజ్ డిజాస్టర్. ఫిలిం లో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఒక డిజాస్టర్ ఫిలిం కి ఎలా వర్క్ చేయాలో గీత దాటకుండా అలాగే వర్క్ చేశారు బ్రో. నాకు పర్సనల్ గా సూర్య గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా కరెక్ట్ క్యాండిడేట్ కి వచ్చిందని సంతోషపడ్డా. కానీ అవార్డు వచ్చాక నెక్స్ట్ ఫిలిం లోనే ఈ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అంటే కష్టమే. అంటే నాకు ఒక్కోసారి సూర్య గారైనా ఈ ఫిలిం లో యాక్ట్ చేసేది అనిపించింది. దట్ వాస్ టెరబుల్ టు వాచ్. అలా చేశారు యాక్టింగ్ అయితే. సూర్య గారి సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అయితే చాలా బాగుంటాయి. కానీ కంగువా ఎలా ఒప్పుకున్నారో ఆయన వరస్ట్ ఎవర్ ఫిలిం మేడ్ బై సూర్య అని అనిపించింది. సినిమాలో పాజిటివ్ అంటే ఏం లేదు భయ్యా. సినిమాటిక్ లిబర్టీ అనే ఒక పదాన్ని ఎలా కూనీ చేయాలో అలా కూనీ చేశారు మన డైరెక్టర్ శివ గారు. ఇంత డిజాస్టర్ ఫిలిం లో కార్తీక్ క్యామియో ఎందుకా అని అనిపించింది. కార్తీక్ క్యామియో పెట్టకపోతేనే బాగుండి అనిపించింది. క్యామియో ఉందనే ఎగ్జైట్మెంట్ కంటే డిజాస్టర్ ఫిలిం లో ఉందనే బాధే ఎక్కువ ఉంది నాకు. కంగువా ప్రమోషన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫిలిం తీయడంలో ఇస్తే బాగుండని అనిపించింది నాకు. ఆ జన్మల బంధం ఏంటో, అక్కడ ఎలా జరిగిందో అలానే ఇక్కడ జరగడం ఏంటో. యాక్చువల్ గా డైరెక్టర్ శివ గారి లాస్ట్ 5 ఫిలిమ్స్ తీసుకుంటే 5 ఫిలిమ్స్ డిజాస్టర్సే. అయినా ఆయన లక్కీ పర్సన్ అనుకుంటా, ఇలా స్టార్స్ తో కూడా డిజాస్టర్ తీస్తున్నాడు. ఇన్ని డిజాస్టర్స్ వచ్చినా మళ్ళీ స్టార్స్ తోనే సినిమా తీస్తాడు. అసలు ఈ ఫిలిం లో దిశా పటాని అయితే చెప్పనవసరం లేదు, వేస్ట్. ఆ ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. అంత రెమ్యూనరేషన్లు ఇచ్చి ఎందుకు తీసుకుంటారో కూడా తెలియదు. ఏమైనా అంటే మార్కెట్ కోసం అంటారు. ఇంకా డిఎస్పీ భయ్య బీజిఎం కి అయితే థియేటర్ లో రక్తాలు చిందించారు ఆడియన్స్ చెవులతో. టోటల్ నాన్ సింక్ బీజిఎం. ఓవరాల్ బీజిఎం లో అయితే డిఎస్పీ అవుట్ ఆఫ్ ఫామ్ అనిపించింది నాకు. 2 పాటలు అయితే బాగున్నాయి. ఆ దాంట్లో కూడా సినిమాటోగ్రఫీ వరస్ట్. దాంట్లో అసలు సినిమాటోగ్రఫీయే వరస్ట్ ఈ ఫిలిం లో. ఫ్రేమ్స్ చూడడానికి ఆడియన్స్ కళ్ళు చచ్చిపోయాయి థియేటర్ లో. అసలు నాకైతే ఒక మాటలో చెప్పాలంటే అంత బడ్జెట్ లో తీయాల్సిన ఫిలిమే కాదు కంగువా అనిపించింది. వీక్ ఇన్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ టెరబుల్ ఇన్ మేకింగ్. అసలు నేను మట్కా చూసిన తర్వాత ఇది చూడడం నాకు ఇంకా నరకంగా అనిపిస్తుంది. మట్కా అయితే కొంచెం బెటరే కంగువాతో పోలిస్తే. బెటర్ ఇన్ ద సెన్స్ దాంట్లో ఉండాల్సిన వోకల్ దాంట్లో కూడా ఉన్నాయి. కొంచెం బెటర్ కంగువాతో పోలిస్తే. నెక్స్ట్ మట్కా రివ్యూ కూడా చేస్తాను భయ్య. యాజ్ ఇట్ ఈస్ మన ట్రైలర్ రివ్యూ లాగే ఉంది సినిమా కూడా. ఓకే భయ్య, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.